నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో విద్యుత్ కోతలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా గోకవరం గ్రామంలోని సంజీవననగర్, ఎలకలదెబ్బ, డ్రైవర్ కాలనీ తదితర ప్రాంతాల్లో గత నెల రోజులుగా కరెంటును ఇష్టానుసారంగా తీసివేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కాలనీలలో రానురాను గృహాల సంఖ్య పెరగటంతో ప్రస్తుతమున్న ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం, కెపాసిటీ ఏమాత్రం సరిపోవడం లేదు. దీనివల్ల తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతోందని, రాత్రింబవళ్లు పవర్ కట్స్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లో వోల్టేజ్ సమస్యల వల్ల ఇళ్లలోని ఎలక్ట్రానిక్ వస్తువులు సైతం పాడైపోతున్నాయని వాపోతున్నారు. నెల రోజులుగా పడుతున్న ఈ కరెంటు కష్టాలను తీర్చాలని కోరుతూ విద్యుత్ శాఖ ఏఈ దృష్టికి తీసుకెళ్లామని కాలనీవాసులు తెలిపారు. అలాగే జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూగారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులకు, ఎంపీ తమ సమస్యను విన్నవించుకుంటున్నామని వారు పేర్కొన్నారు. వెంటనే అధికారులు, నాయకులు స్పందించి ఈ కాలనీలలో సర్వే నిర్వహించాలని, సమస్య పరిష్కారానికి తక్షణమే అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, లేదా ఉన్నవాటి సామర్థ్యాన్ని పెంచి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని సంజీవననగర్, ఎలకలదెబ్బ, డ్రైవర్ కాలనీల వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు. నమస్తే అండి. మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం. ఈ పార్లమెంట్ వచ్చి కాకినాడ పార్లమెంటు. పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ చేసిన పార్లమెంట్ అండి ఇది. పవన్ కళ్యాణ్ గారే మినిస్టర్ చేసిన పార్లమెంట్కే ఇక్కడ కరెంటు కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గత నెల రోజుల నుంచి ప్రజలందరూ కూడా, చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, అలాగే రెక్కాడితని డొక్కాన్ని కూలి మనుషులు అందరూ కూడా రాత్రి ఆయమంటే ఇంటికాడ పడుకుందామని, ఫ్యాన్ వేసి పడుకుందామని చూస్తుంటే ఈరోజు పడుకునే పరిస్థితి లేదు. ఎక్కడికాడ కరెంట్ తీసేసి నెల రోజుల నుంచి కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. గోకవరం కరెంట్ ఆఫీస్ నుంచి ఈరోజు ఇప్పుడు టైం ఇంచుమించు 1 గంట కావస్తుంది, 12. ఆ టైంలో కూడా వచ్చి ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే నిమ్మక నీరెత్తినట్టే ఇక్కడ అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా పట్టించుకునే దాఖలు. దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ప్రజాప్రతినిధులు కానీ దీనిపైన స్పందించి ట్రాన్స్ఫార్మర్స్ పెంచాలని చెప్పేసి మేము ఏఈ గారిని కోరుతూ ఉన్నాం. మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.